నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఒంగోలు మండలం చేజర్లలో నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. భూమికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చే పాస్బుక్ యజమానుల హక్కు అని స్పష్టీకరణ. పీబీఆర్ హైస్కూల్ శతాబ్ది ఉత్సవాల సన్నాహక ర్యాలీ. పూర్వ ప్రస్తుత విద్యార్థుల ర్యాలీ ప్రారంభించిన పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. 7న సీఎం చంద్రబాబు వెలుగొండ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. ఎలాంటి లోపాలకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఇన్ఛార్జి కలెక్టర్ రాజాబాబు ఆదేశం. మన భూమికి సంబంధించిన ప్రభుత్వం ఇచ్చే పాస్ పుస్తకం మన హక్కు. ఆ భూమి కొంతమందికి వారసత్వంగా వస్తుంది, మరికొందరు కష్టార్జితంతో సంపాదించుకుంటారు. అలాంటి భూమిపై ఇతరులకు ఎవరికీ హక్కులు ఉండకూడదు. ఇంత ప్రాముఖ్యమైన అంశాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రతో క్యూఆర్ కోడ్తో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. ఒంగోలు రూరల్ మండలం చేజర్ల గ్రామంలో నూతన పట్టాదారు పాసు పుస్తకాలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అందజేశారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి పెద్ద తలకాయతో ముద్రించి పాసు పుస్తకాలు ఇచ్చారని, ఆ పాస్బుక్లను చూసి రైతులు ఆందోళన చెందారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం భూములను రీసర్వే చేసి ప్రభుత్వ రాజముద్రతో రైతులు హక్కులు కల్పిస్తూ ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, రూరల్ తహసీల్దార్ నాయబ్ రసూల్, మండల పార్టీ అధ్యక్షుడు గుండపనేని శ్రీనివాసులు, నాయకులు పోలవరపు వెంకటరామయ్య, లింగంగుంట పీసీఎస్ పర్సన్ ఇన్ఛార్జి నల్లమోతు బాలగంగాధర్, గద్దె కృష్ణ, పవన్, పోలవరపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పోయిన వెంకటశేషయ్య, ప్రభుదాస్, అంతకుముందు గవర్నమెంట్లో ఏం జరిగింది అనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు. పాస్బుక్ అనేది మన హక్కు. ఎందుకంటే మన తాతల నాటి నుంచి వచ్చిన పొలం కానీ, లేకపోతే మన వ్యవసాయం చేసుకునేది కానీ, ఇవన్నీ కూడా మన తరతరాల నుంచి తల్లిదండ్రులు ఇచ్చింది, లేకపోతే మనం కష్టపడి సంపాదించుకొని కొనుక్కున్న భూమి అది. అలాంటి భూమిని కూడా ఎప్పుడు కూడా రాజముద్ర ఉంటుంది. ఇదివరి కాలంలో కూడా దాన్ని తీసి పోయినసారి ప్రభుత్వంలో ఒక ముద్ర వేరే అప్పుడుండే ముఖ్యమంత్రి తలకాయ ఒకటి పెట్టి ఆయన పుస్తకం మాదిరి, ఆయన ఆస్తి మాదిరి దాని ప్రకారంగా ఆ రోజు చేయడం జరిగింది. దాంట్లో రకరకాల తప్పులు కూడా చేశారు. ఏదైతే పాస్బుక్లు ఇస్తున్నారో దాంట్లో తప్పులు కూడా జరిగితే ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని రాజముద్రతో ఈరోజు అందరికి కూడా మళ్ళీ కొత్త పాస్బుక్లు ఇవ్వడం కూడా జరుగుతారు. కొత్త పాస్బుక్లో కూడా అన్నీ కూడా వెరిఫికేషన్ చేసి దానికి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు ప్రభుత్వం మన రెవెన్యూ వాళ్ళంతా కూడా ఈరోజు అన్నీ కూడా పాస్బుక్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు మన దగ్గరికి వచ్చే లోపల 665 పాస్బుక్లు మన గ్రామంలో ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు ఇంటికి జరుగుతూ ఉంది. మనకు ఒంగోలు అర్బన్లో వచ్చేసి 352, ఒంగోలు రూరల్లో వచ్చి 1582, కొత్త పట్టణంలో 2522, మొత్తం 4456 పాస్బుక్లని మన నియోజకవర్గం వరకు మన ఇది పట్టాదారు పాస్ పుస్తకాల గురించి. మన ఒంగోలు రెవెన్యూ డివిజన్కి సంబంధించి 27,950 కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయి. మన ఒంగోలు రూరల్కి సంబంధించి అయితే ఈ చేజర్ల రెవెన్యూ విలేజ్కి సంబంధించి 665 కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయి. ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి వచ్చినప్పుడు చాలామంది రైతులు చాలా సమస్యలు చెప్పారు. అందులో ఒకటి జాయింట్ ఎల్పీఎం. ఒక 5-6 మంది రైతులు ఒకే భూమిని ఉమ్మడిగా సాగు చేసుకుంటూ రీసర్వే జరిగిన టైంలో మీరు అటెండ్ అవ్వకపోవడము, లేదా మీకు నోటీసులు ఇవ్వకపోవడము, మీరు సరైన హక్కు పత్రాలు సమర్పించకపోవడం చేత దాన్ని జాయింట్ ఎల్పీఎంలో పెట్టి ఉంటారు. అలాగా ఒంగోలు డివిజన్లోనే 13,000 వరకు జాయింట్ ఎల్పీఎంలు వచ్చాయి. అందులో తర్వాత మేము ఒక డ్రైవ్ మోడ్లో తీసుకొని జాయింట్ ఎల్పీఎంస్ అన్నిటికీ అప్లై చేయించి వాటిని స్ప్లిట్ చేయించడం. ఒంగోలు పీబీఆర్ హైస్కూల్ శతాబ్ది ఉత్సవ వేడుకల సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. పీబీఆర్ బాయ్స్ హైస్కూల్ వద్ద పూర్వ విద్యార్థి, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య ర్యాలీ ప్రారంభించారు. పూర్వ విద్యార్థులతో పాటు ప్రస్తుత విద్యార్థులు వందలాది మంది ర్యాలీలో పాల్గొన్నారు.
తొలి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం పీవీఆర్ శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన లోగోతో రూపొందించిన జెండాలతో ర్యాలీ అగ్రభాగాన నడిచారు. రంగారెడ్డి చెరువు, గాంధీ రోడ్డు, ఏనుగు చెట్టు సెంటర్, తాతా బిల్డింగ్స్, కోర్టు సెంటర్ మీదుగా పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్ వరకు ర్యాలీ సాగింది. స్వతంత్రానికి పూర్వమే విద్యా ప్రాధాన్యతను గుర్తించిన కరవది జమీందార్ పిచ్చుపాటి వెంకట రంగయ్య దాతృత్వంతో నిర్మించిన పీవీఆర్ స్కూల్ శతాబ్ది ఉత్సవాలు ఈ నెల 10, 11 తేదీల్లో జరగనున్న నేపథ్యంలో భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య తెలిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నతంగా తీర్చిదిద్దిన పాఠశాలను, గురువులను స్మరించుకుంటూ సంఘీభావ ర్యాలీ నిర్వహించడం జరిగిందని సంతోషంగా ఉందన్నారు. శతాబ్ది ఉత్సవాల్లో పూర్వ విద్యార్థులంతా పాల్గొనాలని కోరారు. శతాబ్ది ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బోడపాటి వెంకట సుబ్బారావు, కన్వీనర్ ఆరిగ వీరప్రతాప్, కోశాధికారి ప్రకాష్ బాబు, సూర్యప్రకాశ్రావు, బొమ్మిశెట్టి కిషోర్, మారెల సుబ్బారావు, మద్దులూరి శ్రీనివాసులు, పెద్దిశెట్టి వరలక్ష్మి, రాధాదేవి తదితరులు పాల్గొన్నారు. 6వ తరగతి విద్యార్థిని రాధారామని ప్రదర్శించిన స్వాగతం నృత్య గీతం అలరించింది. మన పీవీఆర్ హై స్కూల్ శతాబ్ది ఉత్సవాల సంఘీభావ ర్యాలీ ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే 10, 11 మనం చేస్తున్నటువంటి ఈ ఉత్సవాలని ప్రతి ఒక్కరికి తెలియజేయడం. ఈ పూర్వ విద్యార్థులు అందరూ ఒక చోట చేరి ఈరోజు ఈ సంఘీభావ ర్యాలీ చేస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ 100 సంవత్సరాల నుంచి చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వారి వారి ఆర్థిక స్థితులను బట్టి వాళ్ళ దీన్ని అంచనా వేసుకొని ఈ ప్రోగ్రాం మొత్తం కూడా 10, 11 తారీఖు మొత్తం కల్చరల్ ప్రోగ్రామ్స్తో సహా ఇట్లాంటి సంఘీభావ ర్యాలీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ సొంత నిధులతోటి అందరూ కలిసి చేసుకోవడం నిజంగా సంతోషించదగ్గ విషయం. స్కూల్ను ఒకసారి స్మరించుకుంటూ ఇటువంటి 100 సంవత్సరాల నుంచి చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కలిసి ఒక చోట చేరి ఈ ప్రోగ్రాం చేసుకోవడం నిజంగా సంతోషించదగ్గ విషయం. ప్రతి ఒక్కరూ దీన్ని అభినందించి సహాయ సహకారాలు అందించి విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రకాశం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వేడిగా కొనసాగింది. చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అధ్యక్షతన పాత జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో అజెండాలో పొందుపరిచిన పలు అంశాలపై చర్చించారు. జిల్లా ప్రజా పరిషత్ అనేది గ్రామీణ ప్రాంతాలకు ఒక పట్టుకొమ్మ లాంటిదని, గ్రామాల అభివృద్ధికి ఒక ప్రణాళిక రూపొందించుకునేందుకు, దాన్ని ఆమోదించుకునేందుకు జిల్లా పరిషత్ సమావేశం బాగా ఉపయోగపడుతుందని, అందుకు అవసరమైన నిధులను ఎంపీ గ్రాంట్ ద్వారా ఎక్కడ అవసరమైతే అక్కడ అందిస్తామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో విద్యుత్ ప్రమాదానికి గురైన వ్యక్తికి నష్టపరిహారం కానీ ఇన్సూరెన్స్ కానీ అందలేదని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ సమావేశం దృష్టికి తీసుకురాగా, విద్యుత్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని డిఆర్ఓ చిన్నబోబులేసు ఆదేశించారు. లో వోల్టేజ్ సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు విద్యుత్ శాఖ ఎస్సీ కట్టా వెంకటేశ్వర్లు సమాధానం ఇచ్చారు. ప్రోటోకాల్ విషయంలో జిల్లా యంత్రాంగం పనితీరుపై చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, మేము ప్రజాప్రతినిధులం అవునా కాదా అనేది ప్రశ్నగా మారిందని డిఆర్ఓను అడుగగా, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్, పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు చైర్పర్సన్కు మద్దతుగా మాట్లాడారు. ప్రోటోకాల్ విషయంలో అవసరమైతే కోర్టుకు వెళ్తామన్నారు. అధికార యంత్రాంగం తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించాలన్న ఆదేశాలు కూడా జారీ చేశామని, ఎక్కడైనా చిన్న పొరపాట్లు ఉంటే దాన్ని కూడా సరిచేస్తామని డిఆర్ఓ చిన్న ఓబ్లేస్ అన్నారు. సంతృప్తి చెందని వైసీపీ మద్దతుదారులు అధికారుల నిర్లక్ష్యం వలన ఇలా జరుగుతుందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా ప్రోటోకాల్ అంశంపై సమావేశంలో మాటల తూటాలు పేలాయి. జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు గౌరవ వేతనం అందించడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తుందని, వెంటనే సమస్యను పరిష్కరించాలని పలువురు డిమాండ్ చేశారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, బాపట్ల డిఆర్ఓ గంగాధర్ గౌడ్, జెడ్పీ సీఈఓ చిరంజీవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. శాసనసభ సాక్షిగా 4,000 కోట్ల పన్నులు ఉన్నాయన్నారు.
1.5 సంవత్సరం నుంచి ఖర్చు పెట్టింది 80 కోట్లు, టెండర్లు పిలిచింది 700 కోట్లు. 700 కోట్లు 80 కోట్లతోటి మరి వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేది ఉంటే కంప్లీట్ కాకుండా కొబ్బరికాయ కొట్టారని మళ్ళీ ప్రచారం ఎందుకు చేస్తున్నారు? ప్లస్ డాక్టర్ రికమెండేషన్ కాంపెన్సేషన్ కూడా సార్, అంటే చనిపోతే ఇంకా అసలు దానికి పేచి లేకుండా 5 లక్షలు ఇస్తారు సార్. అక్కడ కూడా లైవ్ పేషెంట్ అయితే ఆయనకి డ్యామేజ్ ఎంత శాతం ఉందని కాంపెన్సేషన్ ఇస్తారు సార్. పూర్తి డిజబిలిటీ వచ్చిందంటే ఆయనకి కూడా 5 లక్షలు వస్తాయి. అయితే ఇవన్నీ కారణంగా మనం ఆ కాంపెన్సేషన్ ప్రపోజల్ పంపించలేకపోయాం సార్. నంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఏ కూడా వాళ్ళ ఇంటికి పంపించాను సార్. గవర్నమెంట్ పరంగా నిర్వహించబోతున్నటువంటి అన్ని కార్యక్రమాలకు స్వయంగా నేనే ఎమ్మెల్యేలందరికీ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. దర్శి ఎమ్మెల్యే గారితో కూడా నేనే మాట్లాడతాను. ఎమ్మెల్యే గారు అమ్మగారికి కూడా చెప్పండి అంటే ఆయన కూడా చెప్తున్నారు. ఎస్టీ వచ్చేస్తాడు, మీరందరూ వచ్చేస్తారు, శంకుస్థాపన చేసేస్తారు, జిల్లాకి సంబంధించిన ఆఫీసులు ఓపెన్ చేసేస్తారు. ఎవరికి చెప్పారు? ఏ ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నారు? ఏ ఆఫీసర్ పని చేస్తున్నాడు? ఏమి లేదు. మేడం గారు చెప్పింది 100కి 100% నిజం. మీరు పని చేయండి, అధికారులందరినీ తీసేసి తెలుగుదేశం మండలాధ్యక్షుడిని, తెలుగుదేశం ఒక్క నిమిషం మరి అధికారులు అటెండ్ అవుతున్నప్పుడు మాకందరికి రాజీనామాలు చేశామని చెప్పండి. ఏదైనా జీవో తీసుకురండి, తెలుగుదేశం మండలాధ్యక్షులను కూర్చోబెట్టుకోండి, తీసుకొచ్చుకొని మీటింగ్లో ఇక్కడ కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టుకోండి మండలాధ్యక్షుల్ని. లేకపోతే ఇంకా ఏమన్నా మీకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టుకోండి. భక్తు రాజకీయం చేస్తున్నారు అధికారులు. చాలా దుర్మార్గం ఇది. ఒక్కటంటే ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ కి సంబంధించిన చెక్ నా నియోజకవర్గంలో నా చేతికి రాలా. పోనీ నేను పెట్టింది ఒకటి వచ్చిందంటే ఒకటి రాలేదు. ఒక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ కూడా సబ్మిట్ చేశాము. అది క్లియర్ అవుతుంది. యాక్చువల్గా అది మీకు కావాలంటే ఆ సిఎఫ్ఎంఎస్ ఐడి కూడా మీకు అందరికీ మీ గ్రూప్లో పెడతాను. అది ఖచ్చితంగా మేము కమిషనర్ పంచాయతీరాజ్ వాళ్ళతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో కూర్చోండమ్మా చెప్తాను. ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో అన్నీ కూడా మన గవర్నమెంట్కి తెలియజేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా రిలీజ్ అవుతుందండి. అదేవిధంగా మీరందరూ చెప్పారు కాబట్టి మళ్ళీ అగైన్ కూడా నేను ప్రభుత్వానికి ఈ ఆరోగ్యానికి సంబంధించి ఖచ్చితంగా నివేదిక ఆల్రెడీ పంపించున్నాము. ఈ నెల 7వ తేదీన శ్రీ పులసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు వద్ద ఫీడర్ కెనాల్స్ నిర్మాణ పనుల భూమి పూజకు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. సీఎం పర్యటన సందర్భంగా హెలీప్యాడ్, సభావేదిక ఏర్పాట్ల కోసం గంటేవానిపల్లి ప్రాంతం, వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ ప్రాంతాలను మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, మార్కాపురం ఇన్ఛార్జి ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఇన్ఛార్జి కలెక్టర్ రాజాబాబు పరిశీలించారు. సబ్ కలెక్టర్ శివరామరెడ్డి, కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి ఎరీక్షన్ బాబు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పాట్లపై చర్చించారు. సీఎం పర్యటన విజయవంతానికి ఎలాంటి లోపాలకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ప్రజాసేవలో వాసవి క్లబ్ అందిస్తున్న సేవలు మరువలేనివని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు అన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కనమర్లపూడి హరిప్రసాద్ అధ్యక్షతన ఒంగోలులో జరిగిన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 205A గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటకి కట్టుబడి ఆర్యవైశ్యుల సంక్షేమానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆర్యవైశ్య వ్యాపారస్తులను అనేక ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో వ్యాపారస్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రశాంత వాతావరణంలో వ్యాపారం చేసుకుంటున్నారన్నారు. ఇటీవల పొదిల్లో ఆర్యవైశ్య యువకుడిపై జరిగిన దాడిపై ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు పొట్టి శ్రీరాములు పేరు పెట్టేలా తమ వంతు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. డిస్ట్రిక్ట్ 205A గవర్నర్గా అమరా వేణుతో పాటు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి సభ్యులు క్లబ్ అభ్యున్నతికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధ సూర్యప్రకాశ్రావు, వైస్ ప్రెసిడెంట్ గార్లపాటి శ్రీనివాసరావు, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యులు దేవకి వెంకటేశ్వర్లు, ఓడా చైర్మన్ షేక్ రియాస్,
డాక్టర్ ప్రకాష్ పి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. లక్కీ డ్రాలో విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందించారు. దగ్గరికి రావాలి. ప్రెసిడెంట్స్ మొత్తం 57 క్లబ్లు. దయచేసి అందరూ కూర్చోవాలి. ఈరోజు మీరు కూడా మీ ఎకరాల్లో 59 అడుగుల పట్టుకున్న ఎకరాన్ని కూడా ఈరోజు అమరావతి పెట్టడానికి కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయించుకుంది. దాన్ని కూడా తొందరలోనే అది వచ్చిందంటే మనకు గౌరవం ఉంటుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం చేపడతా ఉంది. మీరు కూడా క్లబ్ నుంచి కానీ ఏదైనా కూడా ప్రభుత్వం తరఫున చేయాల్సిన ఏ ఉన్నా కూడా మాకు చెప్పండి. తప్పకుండా కూడా మా పూర్తి సహకారం మీకు ఎప్పుడు ఉంటుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వాసవి క్లబ్లో ఈరోజు సెక్రటరీ కానీ అందరూ చాలామంది ఈరోజు దీనికి బాధ్యులుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసేవారు కాదు, ప్రతి ఒక్కరూ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఇంకా ఎక్కువ మంది కూడా మెంబర్షిప్ చేయండి. ఎక్కువ మంది మీ క్లబ్లో ఎంతమంది మెంబర్షిప్ చేసాం, ఎంతమందికి మనం పనిచేసాం అనేది కూడా మీ అందరూ కూడా చేయాలని చెప్పేసి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఎవరైతే ఈరోజు కమిటీలో మన అమరావతి గారికి అదేవిధంగా ఆ కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి నా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా సూర్యప్రకాష్ గారు కూడా ఇంటర్నేషనల్లో ఉన్నారు కాబట్టి సో ఆ రోజు నుంచి కూడా సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ వాసవి క్లబ్లో ఎటువంటి పేదవారికి ఏ అవసరం ఉన్నా వాటి ద్వారా తీరుస్తూ, అలాగే ఈ క్లబ్ ద్వారా మంచి నాయకత్వాన్ని తయారు చేసి ఒక నాయకత్వానికి ఉండేటటువంటి లక్షణాలు కూడా ఈ క్లబ్ ద్వారా మనం ఎదగటం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా వాసవి క్లబ్ ద్వారా జరగాలి. వాటి అన్నిటికీ కూడా మా అందరి సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవానికి మమ్మల్ని పిలిచినందుకు వాసవి క్లబ్ వారి అందరి తరఫున అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. వీకేసి మీ అందరికీ తెలుసు వాసవి కుటుంబ సంక్షేమ పథకం నిమిత్తం దాని నిమిత్తం వచ్చేసి మొదటి రోజున రీసెంట్గా 20 కోట్ల రూపాయలు మనం డిస్ట్రిబ్యూషన్ చేసాం. ఈ 4 నెలల్లో ఇంత పెద్ద కార్యక్రమాలతో ఏ వ్యవస్థ చేయలేదు, ఏ ఆర్గనైజేషన్ చేయలేదు. 20 కోట్ల రూపాయలు మన ప్రకాశం జిల్లాలోనే మనం వచ్చేసి 205లో వచ్చేసి 2,80,00,000 రూపాయలు. కరెక్ట్గా చెప్పాలంటే 20 రోజులు 25 రోజులు అయింది. కొంతమంది పిల్లలనే నేను నా చేతుల్లో డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క చాట మన వాసవి కుటుంబ శిక్షా పథకం నిమిత్తం 20 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చక్కగా చేసుకుంటున్నాం. సిగరెట్లపై జీఎస్టీ, ఎక్సైజ్ సుంకం మితిమీరిన పెంపు వల్ల పొగాకు రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడతామని, రేట్ల పెంపు వల్ల పొగాకు ఉత్పత్తి తగ్గుతుందని రైతులు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి జిల్లా పొగాకు రైతులు కలిశారు. పొగాకు వినియోగం తగ్గితే సాగుదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పొగాకు రైతులను రక్షించాల్సిన విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ మాగుంట హామీ ఇచ్చారు. సిగరెట్ ధరలు పెరుగుతున్న విషయాన్ని, వాటి వినియోగించే వాళ్లతో పాటు సిగరెట్ కంపెనీలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే కొంత మేలు జరుగుతుందన్నారు. రైతులను రక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు పొగాకు రైతులు పాల్గొన్నారు. వాళ్ళు ఇప్పుడు టొబాకో కంపెనీ వాళ్ళైనా స్మోక్ చేసేవాళ్ళు అజిటేషన్ చేయాలి. ఇది పెరుగుతున్నారు వాళ్ళ లెక్కలో వాళ్ళకి ఇక్కడ ఉండే పొగాకు రైతులు పొగాకు అనేది లోకల్ కన్సంప్షన్ అనేది కూడా మనకు బాగా పద్ధతిగా ఉంటే ఫార్మర్స్ కొంచెం రేట్ బెటర్ రేట్ వస్తుంది అనేదానికి. అది కూడా స్మోకర్స్ కూడా
మగళ్ళ ఉత్పత్తుల నుంచి ఎలాంటి ఆదాయము ఉండదు, ఎక్సైజ్ డ్యూటీ కానివ్వండి అలాంటిది ఉండదు, జిఎస్టీ కానీ అలాంటిది ఏమి ఉండదు. కాబట్టి ఇది పునరాలోచించి రైతులకి ఇబ్బందికరంగా కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాగే కంటిన్యూ చేయాలని చెప్పి ఇంతకన్నా మించి పెంచితే రైతులు జీవితాలు అల్లాకల్లోలం అవుతాయి. దానితోడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలకు కూడా మంచి ధరలు ఎక్కడా లేవు కాబట్టి పొగాకు ఒక్కటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంట, ఏకైక పంట కాబట్టి దీన్ని పెంచకుండా పునరాలోచించి అలాగే కంటిన్యూ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు వేస్తే పొగ అయితే అందరూ ఎవరికైనా ఆరోగ్యం చెడిపోయేది అనేది నిజం. ఆ చెడిపోయే క్రమంలో బీడీ తాగితే చెడిపోదు అన్నట్టుగా అక్కడ ఎటువంటి ట్యాక్స్ ఇంపోజ్ చేయకుండా మనం ఓన్లీ పొగాకు పైన కక్ష కట్టినట్టుగా రైతులపైన దీనిపైన ఇంపోజ్ చేయడం మేము తీవ్రంగా రైతు వర్గం నుంచి ఖండిస్తాను. ఆంధ్ర రాష్ట్రం అంతా రైతులు విఎఫ్సి పొగాకు రైతులందరూ కూడా పొగ ఒకే సెక్టర్లో ఉంటే బీడీకి వేయకుండా సిగరెట్ వేయడం ఎంతో దురాక్రమం, మంచి పద్ధతి కాదు. దీన్ని ఆలోచించుకుని న్యాయబద్ధంగా ట్యాక్స్ వేసుకుని మాకే అభ్యంతరం లేదు. రైతుల జీవితాలు కూడా దాదాపు లక్షలాది మంది రైతు కుటుంబాలు, లక్షలాది మంది రైతులపై పనిచేసే రైతు కార్మికులు అందరూ కూడా దీనిపైన ఆధారపడి ఉన్నారు. కాబట్టి మీరు దీన్ని ఎంపీ గారి ద్వారా మేము ఆయనకి అర్జీ సమర్పించుకుని మా రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. విద్య ద్వారానే సమాజంలో మహిళలకు గౌరవం, గుర్తింపు లభిస్తుందనే ఉద్దేశంతో విద్య సౌకర్యాలు లేని రోజుల్లో స్వయంగా విద్య నేర్చుకొని తొలి ఉపాధ్యాయునిగా పనిచేసి ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి సావిత్రిబాయి పూలే అని వక్తలు కొనియాడారు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆనాటి సమాజంలో ఉన్న అనేక సాంఘిక దురాచారాలను రూపుమాపేందుకు పూలే దంపతులు ఎనలేని కృషి చేసి కులాంతర వివాహాలు ప్రోత్సహించారన్నారు. పూలే దంపతులు చేసిన సేవలు స్మరించుకుంటూ నేటి తరం ముందుకు పోవాలన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు, నాయకులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూలే గారు జోహార్, జోహార్ సావిత్రిబాయి పూలే గారు జోహార్, జోహార్. भारत माता की जय, भारत माता की जय, भारत माता की मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम. సాధిద్దాం సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను, సాధిద్దాం సావిత్రిబాయి పూలే గారి ఆశయాలను, సాధిద్దాం సావిత్రిబాయి పూలే. జోహార్ సావిత్రిబాయి పూలే గారు జోహార్, 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 జోహార్, జోహార్ సావిత్రిబాయి పూలే గారు జోహార్, జోహార్ సావిత్రిబాయి పూలే గారు జోహార్, సావిత్రిబాయి పూలే గారు జోహార్, సావిత్రిబాయి పూలే గారు జోహార్, జోహార్ సావిత్రిబాయి పూలే గారు జోహార్, జోహార్ సావిత్రిబాయి పూలే గారు జోహార్, జోహార్ సావిత్రిబాయి. మన భారతదేశంలో స్త్రీలకి విద్య లేనటువంటి సమయంలో సావిత్రిబాయి పూలే గారు వారి యొక్క వివాహం అయిన తర్వాత వారు స్వయంగా విద్య నేర్చుకుని భార్యాభర్తలు ఇద్దరు కలిసి పాఠశాలలను ఏర్పాటు చేసి స్త్రీలకి విద్య ద్వారా సమాజంలో గుర్తింపు, గౌరవం వస్తుందని చెప్పేసి ఉద్దేశంతో వారి స్త్రీలకి విద్యని నేర్పించటం, అలానే ఆ రోజు ఉన్నటువంటి సాంఘికమైనటువంటి దురాచారాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని రూపమాపే విధంగా వితంతు వివాహాలని, ఆ రోజు భర్త చనిపోయిన తర్వాత స్త్రీలు సతీ సహగమనం అనే దురాచారం కూడా పోగొడుతూ వీరెన్నటువంటి సామాజికమైనటువంటి మార్పులు చేస్తూ, అలానే కులాంతర వివాహాలను కూడా ప్రోత్సహిస్తూ వారే పౌరహిత్యం వహించి వివాహాలు చేయటం, ఈ రకంగా ఎన్నో సామాజికమైనటువంటి మంచి పనులు చేయటం ద్వారా సమాజానికి ఎంతో మేలు చేసినటువంటి గొప్ప వ్యక్తులు. సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆవిడ చేసినటువంటి మంచి పనులను గుర్తు చేసుకుంటూ దాదాపు 190 సంవత్సరాల క్రితం 1830 సంవత్సరాల్లోనే మహిళలకి విద్యా ఉన్నతి ప్రగతి సాధించాలంటే విద్యతోటే సాధ్యమనే లక్ష్యంతో ఆవిడ మహిళలకి విద్య నేర్పించడంలో ముందడుగు వేశారు. ఆవిడ చేసినటువంటి మంచి కార్యక్రమాలని మనం ఒకసారి స్మరించుకుంటూ ఆవిడకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరిగింది. ఒంగోలు మండలం చేజర్లలో రైతు తమ్మనబోయిన శ్రీనివాసరావుకు మంజూరు చేసిన క్యాటిల్ షెడ్కు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు భూమి పూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పశుపోషకులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఒక్కో షెడ్డు నిర్మాణానికి 2 లక్షల రూపాయలు కేటాయిస్తుందని తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద క్యాటిల్ షెడ్ నిర్మించనున్నారు.
ఎంపీడీఓ రాజశేఖర్, ఉపాధి హామీ పథకం ఏపీఓ నాగేశ్వరరావు, టీడీపీ మండల నాయకులు పాల్గొన్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామి చేజర్లమ్మ తల్లి పోలేరమ్మ తల్లి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. జై రమా రమణ గోవిందో నారాయణాయ ఓ నమో భగవతి వాసుదేవాయ. శుభయ బయట ఉందా? ఒంగోలు నగరాభివృద్ధిలో వాసవి క్లబ్ భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విజ్ఞప్తి చేశారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధిలో భాగంగా వాసవి క్లబ్ ద్వారా అనేక కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ప్రధాన కూడళ్లలో అభివృద్ధి చేస్తున్న తరుణంలో బండ్లమిట్ట కూడల్లో ఏర్పాటు చేస్తున్న నంది విగ్రహానికి అయ్యే 5 లక్షల రూపాయల వ్యయాన్ని వాసవి క్లబ్ ద్వారా అందిస్తామని క్లబ్ సభ్యులు తెలిపారు. వాటితో పాటుగా నగరాభివృద్ధిలో భాగంగా మరికొన్ని కార్యక్రమాలను చేపట్టనున్నట్లు క్లబ్ సభ్యులు ఎమ్మెల్యేకు తెలిపారు. దానికి మా వంతు సహాయ సహకారంగా మనకు మండల సెంటర్లో మున్సిపాలిటీ 5 లక్షల రూపాయలతో నంది సైకిల్ ఏర్పాటు చేస్తున్నారు ఒంగోలు. దానికి మా వాసవి పంపించి 5 లక్షల రూపాయలని ఈరోజు మీ ముందు మేము అనౌన్స్ చేస్తున్నామన్నా. మీరు తొందరగా అక్కడ మా వాసవి ఆధ్వర్యంలోనే మండల సర్కిల్లో నంది సైకిల్ దానికి యాక్సెస్ చేయవలసిందిగా మా వాసవి ద్వారా కోరుతూ ఉన్నాము. అది మా ప్రకాశం ఆధ్వర్యంలో ఇంకా కూడా చేస్తూ ఉన్నాం. ఈ ఉన్నతంలో మీ అభివృద్ధిలో మేము కూడా పాల్గొనకుండా మాటిస్తున్నాం. ఏదైతే అధికారులు అనౌన్స్ చేశారో తప్పకుండా అది 5 లక్షలు కాదు, దాని కమిషనర్ చెప్తారు ఎంత అయిందనేది. ఆ మిగతా చేసి ఆ పేరు కూడా వాసవి క్లబ్ అనేది పేరు పెడదాం, వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ అనేది పేరు పెడదాం. ఎందుకంటే కొన్ని చేసేటప్పుడు ప్రజలకు కూడా సంతోషపడతారు. అందరూ కూడా బాగుండేటప్పుడు సమాజంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందులు ఉండేటప్పుడే దానికి మనం కరెక్ట్గా చేసినప్పుడే ప్రజలు కూడా ఆశిస్తారు. కాబట్టి ఒక మంచి కార్యక్రమం కూడా పెట్టారు. ఇంకా కూడా ఏదైనా ఉన్నా కూడా ఇంటర్నేషనల్ క్లబ్ అందులో ఇంటర్నేషనల్ గవర్నర్ అయ్యారు, ప్రెసిడెంట్ అయ్యారు. కాబట్టి మనకి ఇంకా లోటు లేకుండా మీరు టౌన్ని బాగా అభివృద్ధి చేయాలని భాగస్వామ్యం. ప్రకాశం జిల్లా బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు ప్రకాశం భవనం ఎదుట తొలి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. బీసీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కోరారు. రిజర్వేషన్ల పరంగా బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన రక్షణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. బీసీ సంఘాల నాయకులు ధరణికోట లక్ష్మీనారాయణ, చావలి సుధాకర్, బొట్ల రామారావు, తొరటే ఆనంద మాదిగ, కోటేశ్వరమ్మ, అజీజ్, పేరయ్య, విషం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు ఫులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం. జోహార్ చదువుల తల్లి, జోహార్ భారతదేశ తొలి చదువుల తల్లి, జోహార్ భారతదేశ చదువుల తల్లి సావిత్రిబాయి ఫులే, జోహార్ ఫులే, జోహార్ సావిత్రిబాయి ఫులే. కొనసాగిద్దాం చదువుల తల్లి సావిత్రిబాయి ఫులే ఆశయాలను, కొనసాగిద్దాం చదువుల తల్లి సావిత్రిబాయి ఫులే ఆశయాలను. జోహార్ భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయులను చదువుల తల్లి. తొలి మహిళా ఉపాధ్యాయురాలు, తొలి సామాజిక విప్లవకారుడైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే 180వ జయంతి జరుపుకుంటున్నాం. ఈమె స్త్రీ విద్యని మామూలుగా ఈ రోజున అనేక మంది స్త్రీలు చదువుకుంటున్నారంటే కేవలం కారణం ఆ రోజున మహాత్మా జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో సావిత్రిబాయి పూలే ఏర్పాటు చేసినటువంటి పాఠశాలలు చదువులు అని చెప్పుకోవచ్చు. ఈమెని అనేక ఇబ్బందులు పెట్టారు. ఆ రోజున స్కూల్కి వెళ్ళి చెప్పాలంటే, పాఠశాలను ఓపెన్ చేయాలంటే ఆ రోజున బ్రాహ్మణులు ఈమె చాలా దాడి చేశారు. ఈమె అందుకని 2 చీరలు పెట్టుకొని ఒక చీర కట్టుకొని మామూలుగా వెళ్ళేది. ఈమె మీద అశుద్ధం అలాంటి మట్టి బురద అంతా చల్లి దూషిస్తుండేవాళ్ళు. అయినా కూడా స్కూల్కి వెళ్ళిపోయి ఆమె ఆ చీర మార్చుకొని పిల్లలకి పాఠాలు చెప్పేసి మరలా ఇంటికి వచ్చేసేదన్నమాట. అట్లా అనేక ఇబ్బందులు పడ్డా కూడా మామూలుగా ఆమె ఏనాడు వెనుకంజ వేయలేదు. జనని చైతన్య జనని సావిత్రిబాయి పూలే జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఆమె ఎన్నో విధాలుగా భారతదేశ చైతన్యం కోసం పోరాడి అనేక కార్యక్రమాలు
స్పష్టంగా వివరించడానికి అంత టైం సరిపోదు కాబట్టి ఆమె ఎంతో శ్రమించి భారతదేశానికి విద్యని చైతన్యవంతమైన మార్గాన్ని నడిపించడానికి భర్త కలిసి ఎంతో శ్రమించి ఉన్నారు కనుక ఈరోజు ఈ పర్వదిన సందర్భంగా ఈ యొక్క జిల్లా కలెక్టరేట్ దగ్గర బీసీ సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు గారు అనేక దళిత సంఘ మహనీయుల నాయకులు అందరూ కూడా కలిపి ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఒంగోలు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై అర్ధరాత్రి ఇన్నోవా కారు మోటార్ సైకిల్ను ఢీకొట్టడంతో బాలాజీనగర్కు చెందిన బైక్ రైడర్ దేవరకొండ శశి తీవ్రంగా గాయపడ్డారు. పెట్రోలింగ్ చేస్తున్న 2 టౌన్ సిఐ మేడా శ్రీనివాసరావు ప్రమాద స్థలికి చేరుకొని 108 అంబులెన్స్లో క్షతగాత్రుల్ని జీజీహెచ్కి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే వేగంగా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించడంతో బాధితుడికి ప్రాణాపాయం తప్పిందని సిఐ మేడా శ్రీనివాసరావు బాధితుని బంధువులు జీజీహెచ్ సిబ్బందిని అభినందించారు. రివర్స్ బండి పంపించేసి అదేం కాదు మేము ఉన్నాంలేరా కాలు పడుకో కాలు పడుకో పాన్ మసాలా తయారీపై ఆరోగ్య జాతీయ భద్రతా సెస్ పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ విధించేలా 2 బిల్లులను పార్లమెంట్ ఆమోదించిన నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీ నుండి పొగాకు ఉత్పత్తుల రేట్లు భారీగా పెరగనున్నాయి. పొగాకు ఉత్పత్తులపై వస్తు సేవల పన్ను జీఎస్టీకి అదనంగా ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తున్నారు. అంతర్జాతీయంగా పొగాకుపై ఉన్న పన్ను విధానాలకు అనుగుణంగా ఈ చర్యలు చేపట్టారు. జీఎస్టీ అమలుకు ముందు మన దేశంలో సిగరెట్ల రేట్లపై ప్రతి ఏటా ఎక్సైజ్ సుంకాన్ని సవరించేవారు. 2017 జూలైలో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత గత 7 ఏళ్లుగా ఎలాంటి మార్పులు చేపట్టలేదు. పన్నులు పెంచడం ద్వారా పొగాకు ఉత్పత్తుల ధరలు పెరిగి వాడకం తగ్గుతుందని, ప్రజా ఆరోగ్యంపై పడుతున్న దుష్ప్రభావాన్ని తగ్గించుకోవడంతో పాటు పన్నుల ఆదాయాన్ని పెంచుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. పాన్ మసాలాపై జాతీయ ఆరోగ్య భద్రతా సెస్, పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ ట్యాక్స్ ఉంటుంది. పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై 40%, బీడీలపై 18% కేంద్రం జీఎస్టీ విధించింది. పొగాకు ఉత్పత్తులపై 40% ఉన్న జీఎస్టీ ఇది అదనం కానుంది. అయితే సిగరెట్లపై ఎక్సైజ్ సుంకం పెంపు కారణంగా ధరలు మరీ పెరిగి సిగరెట్లు స్మగ్లింగ్ పెరగవచ్చునని టొబాకో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడింది. భారీ స్థాయి పెంపును ఒకేసారి కాకుండా పలు దఫాలుగా అమల్లోకి తీసుకురావాలని సిగరెట్ తయారీ కంపెనీలు కోరుతున్నాయి. లక్షల మంది రైతులు, కంపెనీలు, రిటైలర్లు, స్థానిక సరఫరా సంస్థలపై భారీ ప్రభావం పడనుందని, టొబాకో ఉత్పత్తుల స్మగ్లింగ్ కారణంగా దేశీయ పరిశ్రమ దెబ్బతింటుందన్నారు. బాలిక విద్యకు పునాది వేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. ఒంగోలు విద్యుత్ కార్యాలయం ఎదుట ఉన్న సావిత్రిబాయి పూలే విగ్రహం వద్ద జరిగిన జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే విగ్రహానికి పలువురు బీసీ సంఘాల నాయకులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. బీసీ సంఘాల నాయకులు ద్రవిడదేశం కృష్ణారావు, బంకా చిరంజీవి, చిరుమామెళ్ల గోపీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి 195వ జయంతి మార్చి 3వ తేదీ జన్మించినటువంటి 1831లో జరిగి మార్చి 3వ తేదీ 1831 సంవత్సరం జనవరి 3 1831 తేదీ 31 సంవత్సరంలో జన్మించిన సావిత్రిబాయి పూలే ఈ రోజుకి ఆమెది 195వ జయంతి కార్యక్రమం. ఈ దేశంలో మహిళలకి విద్య లేదు, దాన్ని మహిళలు కూడా విద్యకు అర్హులైనటువంటి ఆలోచనతోటి జ్యోతిరావు పూలే ఒక మహోద్యమం నడిపి తన భార్య సావిత్రిబాయి పూలేని చదివించి టీచర్ని చేసి 1848లో మొట్టమొదటిగా పాఠశాల ప్రారంభించి ఆ పాఠశాలలో ఆయన టీచర్లుగా పనిచేసి ఈ దేశంలో మహిళలకు మొట్టమొదటిగా విద్యను అందించినటువంటి
కార్యక్రమం సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే ద్వారా జరిగినటువంటి పరిస్థితి. ఆ రోజు శూద్రులు కూడా ఎడ్యుకేషన్ లేదు. శూద్రులు అంటే వైశ్య బ్రాహ్మణ క్షత్రియ కాని వారందరూ కూడా 80% ఈ దేశంలో శూద్రులు చదువుకోవటానికి లేదు, ఆ 3 కులాలు తప్ప. అదేవిధంగా మహిళలు కులాలతో సంబంధం లేకుండా మహిళలు ఎవరు కూడా విద్య అందుకోవడానికి లేదు. కాబట్టి ఈ రెండింటిని బ్రద్దలు కొట్టి మహిళలకు విద్యను అందించారు. శూద్రులు కూడా చదువుకోవటానికి కృషి చేసినటువంటి మహోన్నత వ్యక్తులు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే. మరి సావిత్రిబాయి పూలే గారిని ఈ సందర్భంగా 195వ వారి జయంతి సందర్భంగా స్మరించుకుంటున్నాం. జ్యోతిరావు పూలే గారి యొక్క సతీమణి సావిత్రి పూలే గారి యొక్క 195వ జన్మదినోత్సవం ఘనంగా ఒంగోలు పట్టణంలో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి డాక్టర్ నూకసాని బాలాజీ గారు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గారు రావటం మా అందరూ కూడా మహదానందంగా ఉంది. ఎందుకంటే వారు మన జిల్లాలో ఆయన యొక్క సిద్ధాంతాల గురించి ఎప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. అదేవిధంగా అప్పుడు మన మహిళలకే కాకుండా పురుషులకు కూడా విద్య నేర్పించడానికి ముఖ్య కారణం వాళ్ళ దంపతులే. కాబట్టి ప్రతి సంవత్సరం వారి యొక్క జయంతిని వర్ధంతులను క్రమం తప్పకుండా దేశం నలుమూలలుగా జరుపుకోవాలి. అదేవిధంగా బీసీ రక్షణ చట్టాన్ని ఇన్ని రోజుల తర్వాత ఇంతమంది నాయకుల యొక్క పోరాటాల ఫలితంగా మన యొక్క ఎన్నికల హామీలు ఇచ్చిన సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు, ఈ యొక్క కూటమి ప్రభుత్వం అందరూ కూడా కలిసి బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తున్నారు. ఒంగోలు కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో ద్వార దర్శనంతో కాశీనాథుడు భక్త కోటిని అనుగ్రహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది శేషవాహనంపై కొలువు తీర్చారు. విశేష పూజల అనంతరం దేవేరులకు నగరోత్సవం నిర్వహించారు. దేవస్థాన చైర్మన్ తూము సుబ్బారావు, ఈవో రావెల్ల శివశంకర్, అర్చకులు శంకరమంచి ప్రసాద్, శంకరమంచి రామకృష్ణ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఒంగోలు శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా కస్టమర్లకు నిర్వహించిన లక్కీ డిప్ను విద్యుత్ శాఖ ఈఈ శ్రీధర్ డ్రా ద్వారా ఎంపిక చేశారు. ఈ డ్రాలో అద్దంకికి చెందిన డానియల్ మోహన్ స్కూటర్ అందుకున్నారు. మరో లక్కీ డ్రాలో అద్దంకికి చెందిన మల్లికార్జునకు షాపింగ్ మాల్ హెచ్ఓడి ఎన్వి రావు, కార్పొరేటర్ అంబూరి శ్రీనివాస్ ఎలక్ట్రికల్ స్కూటర్ను అందజేశారు. సంస్థ ఎండి బయ్యా వాసు, బయ్యా రవికుమార్, సిబ్బంది, పలువురు కస్టమర్లు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సరికొత్త వెరైటీలతో 1+1, 1+2 ఆఫర్ల కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు వారు తెలియజేశారు. సమయాన్ని మా కోసం కేటాయించారు. ఒంగోలులోని శుభమస్తు షాపింగ్ మాల్ ప్రారంభించి 2 వసంతాలు పూర్తి చేసుకొని 3వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా షాపు యాజమాన్యానికి అలాగే ఒంగోలు వినియోగదారులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా ఈ శుభమస్తు షాపింగ్ మాల్ వారు
ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ 39 రోజులు ప్రతిరోజు వినియోగదారులకి ప్రతి 1000 రూపాయలు కొనుగోలు చేసిన వారికి కూపన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఒక 2 విన్నర్లు ఉన్నారు. ఈ స్కూటీలు గెలుచుకున్నవారు ఒకరు డానియల్ గారు, ఒకళ్ళు మల్లికార్జున గారు. వీళ్ళిద్దరికీ నేను సొమ్మస్తు షాపింగ్ మాల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంతేకాకుండా ఈ సొమ్మస్తు షాపింగ్ మాల్ ఒంగోలులోనే ఉన్న షాపులన్నింటిలో పేద మధ్యతరగతి వర్గాలకి వాళ్ళకి అందుబాటులో ఉండే ధరలతో ఇవ్వటమే కాకుండా మంచి క్వాలిటీతో ఉన్న బట్టలు అవి ఇవ్వటమే కాకుండా ఇలాగా మన వినియోగదారులకి ఉపయోగపడే విధంగా ఇలాంటి స్కీమ్స్ కూడా ఇవ్వటం వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 39 రోజుల్లో 39 ఎలక్ట్రికల్ బైకులు ప్రతిరోజు 1000 రూపాయల కొనుగోలు మీద లక్కీ డ్రా కూపన్ అందిస్తున్నటువంటి ఈ స్కీమ్లో భాగంగానే ఈరోజు ఒంగోలు బ్రాంచ్కి సంబంధించినటువంటి సొమ్మస్తు షాపింగ్ మాల్లో డానియల్ గారు, మల్లికార్జున గారు ఇద్దరు కూడా ఎలక్ట్రికల్ బైకులు గెలుచుకోవడం జరిగిందండి. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ స్కీము మనకు జనవరి 17 దాకా కూడా కంటిన్యూగా ఉంటుంది. ఈ సంక్రాంతికి సంబంధించినటువంటి రెడీమేడ్ శారీస్ మరియు పెట్టుబడి చీరలు కావచ్చు, 1+1 ఆఫర్లు కానీ 1+2 ఆఫర్లు కానీ చాలా వెరైటీస్తో మీ ముందుకు వచ్చామండి. ఈ తడవ సొమ్మస్తు షాపింగ్ మాల్ వారు మధ్యతరగతి వారు, కామన్ మ్యాన్ కాలర్ ఎత్తుకొని చూపించే విధంగా వస్త్రాలని, నాణ్యమైన వస్త్రాలని ఎప్పటికప్పుడు కొత్తదానాన్ని అందిస్తున్నటువంటి మా సొమ్మస్తు షాపింగ్ మాల్ని ఇంతలా ఆదరిస్తున్నటువంటి ఒంగోలు ప్రజానీకానికి, ఒంగోలు చుట్టుపక్కల ప్రజానీకానికి ఎల్లవేళ రుణపడి ఉంటాము. మేము మీ సొమ్మస్తులో కొన్న వెంటనే మాకు బైక్ రావడం చాలా సంతోషకరంగా ఉంది. అదీనుగాక సొమ్మస్తు వారికి నేను వినొచ్చేది ఏంటంటే ఈ ఆఫర్లు 3 నెలలు కాకుండా మీకు అవకాశం ఉన్నంత వరకు కంటిన్యూ చేస్తే అందరి ప్రజలకి బాగుంటుందని మా ఉద్దేశం అండి. మాది అద్దంకి మేము 10,000 రూపాయలకి షాపింగ్ చేసాము. బట్టలు బాగున్నాయి. అయితే లక్కీ డ్రాలో మాకు ఆ వెహికల్ తగిలినందుకు చాలా ఆనందంగా ఉంది. మరొకసారి ఈ శుభమస్తు షాపింగ్ వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను మహిళా లోకానికి వివరించేందుకు సప్తశక్తి సంఘం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని శ్రీ సరస్వతి విద్యాపీఠం ఉపాధ్యక్షురాలు డాక్టర్ టి రాధాబాయి అన్నారు. ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సమృద్ధి భారత్ కోసం సప్తశక్తులను జాగృతం చేసేందుకు ఈ కార్యక్రమం రూపొందించినట్లు పేర్కొన్నారు. సరస్వతి శిశు మందిర్ ప్రబంధకారిణి సభ్యులు కృష్ణవేణి, డాక్టర్ ప్రవీణ, దేవకుమారి, హెచ్ఎం వేంపాటి రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. వెనక్కి ఒకసారి పట్టుకోండి, వెనక్కి వెళ్ళండి, బ్యాక్కి వెళ్ళండి, బాగుంది, బ్యాక్కి వెళ్ళండి. సరస్వతి విద్యాపీఠం విజయవాడ సమితికి ఉపాధ్యక్షురాలని, అలాగే ఈ సప్తశక్తి సంగమం కార్యక్రమాలకి ఆంధ్ర ప్రాంత సంయోజకని. ఈరోజు ఇక్కడ ముఖ్య వక్తగా వచ్చాను. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలైన సందర్భంగా విద్యాభారతి అఖిల భారత శిక్షా సంస్థ న్యూఢిల్లీ వారు ఆధ్వర్యంలో దేశం మొత్తంలో ఉన్నటువంటి కళాశాలలు, పాఠశాలల్లో సప్తశక్తి సంఘం అనే పేరుతో మహిళా సమ్మేళనాలు అనేవి జరుపుతున్నాము. అయితే వీటి ఉద్దేశం ఏంటంటే స్త్రీలో భగవద్గీతలో చెప్పినట్లుగా మనకి స్త్రీలో సప్తశక్తులు అనేవి ఉన్నాయి. కీర్తి, శ్రీవాక్య, స్మృతిర్, మేధ, క్షమ అనేటువంటి 7 గుణాలు ఉన్నాయి. ఈ 7 గుణాలని కూడా జాగృతపరుచుకొని వాటిని సమాజంతో సమ్మిళితం చేసి తన శక్తియుక్తులన్నింటినీ కూడా కుటుంబము, తద్వారా సమాజం, తద్వారా దేశం దానికి ఉపయోగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సమ్మేళనాలు అనేవి నిర్వహిస్తున్నాం. మనం ఈ 7 శక్తులు మనం వేదకాలం నుండి చూసినట్లయితే ఇప్పటిదాకా మహిళల్లో అనేక రంగాల్లో, అంటే అటు జ్ఞానంలో కానివ్వండి, కుటుంబ పరిరక్షణలో కానివ్వండి, పర్యావరణాన్ని రక్షించడంలో కానివ్వండి, ఆర్థిక రంగం కానివ్వండి, సామాజిక రంగం, రాజకీయ రంగం, ఆధ్యాత్మిక రంగం, అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందు ఉన్నారు. అది వేదకాలం నుంచి కూడా ఇప్పటిదాకా మనకు కనిపిస్తుంది. ఒంగోలు సుందరనగర్ శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో శివ ముక్కోటి సందర్భంగా విశేష పూజలు, పంచామృతాభిషేకం నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అద్దంకి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ ఊటుకూరి రామకోటేశ్వరరావు ఉమా అన్నపూర్ణ నివాసంలో శివముక్కోటి సందర్భంగా వెంకటేశ్వర స్వామివారి గానామృతాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని పాటిస్తూ సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించేలా 4వ తేదీ అద్దంకిలో జరిగే హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని అర్చక స్వామి స్వర్ణ సుబ్బారావు కోరారు. స్వామికి ప్రీతికరమైనటువంటిది. మన ప్రక్కనే ఉన్నాడు మన పొలిమేరలోని ఆంజనేయ స్వామి, ప్రసన్న ఆంజనేయ స్వామి. మరి ప్రసన్న ఆంజనేయ స్వామి దగ్గర మనం వెళుతూనే ఉన్నాం ఎక్కువగా. కాబట్టి మరి ఆంజనేయ స్వామి యొక్క ఇష్టమైనటువంటి రంగే కాబట్టి అది కట్టుకోండి, మంచిదే కదా. లేకుంటే కనీసం లేదు అనుకున్న వాళ్ళు కనీసం కాషాయం టవలైనా వేసుకోండి. వేసుకొని మేమంతా కూడా వానరుల యొక్క సమూహం లంకా నగరానికి శ్రీరాముని తోటి వెళ్ళింది. వానరులు వెళ్ళారు. వానర సమూహంలాగా మనం అంతా కూడా చూసే వాళ్ళకి వానరులు రామదండు అనేటువంటి ఇది కావాలి. అటు ఇతర మతస్థులు ఒకసారి చూడండి, వాళ్ళు ఎంతగా వాళ్ళ సంప్రదాయాన్ని పాటిస్తున్నారో, ఎవరు ఏమన్నా అన్నా కూడా ఎవరు ఏం పట్టించుకోరు. వాళ్ళు ఎలాగ వెళుతున్నారో అలాగే మనం కూడా మన మతాన్ని, మన సంప్రదాయాన్ని, మన ధర్మాన్ని కాపాడుకోవటంలో అందరం కృషి చేయాలి. అందరం భాగస్వాములే. నేను ఒక్కనే హిందూ మతం స్వీకరిస్తున్నాను, నేను ఒక్కనే గుళ్ళోకి వెళ్తున్నాను అంటే కాదు. నువ్వు కాదు, నీతో పాటు వాళ్ళని కూడా తీసుకురావాలి. ఒంగోలు మామిడిపాలెంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలోని శ్రీ కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో శివముక్కోటి పర్వదినం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. భస్మాభిషేకం, అన్నాభిషేకం జరిపించారు. ఆలయ ధర్మకర్తలు వెంకట రమణయ్య, దేవాలయం అధ్యక్షులు శ్రీ ఉల్లగంటి హనుమంతరావు, కార్యదర్శి కొల్లి వెంకారెడ్డి, ఉపాధ్యక్షులు బ్రహ్మానందరెడ్డి, పుల్లయ్య, వాణిప్రసాద్, నాగేంద్రబాబు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वं पारयानव्यो अस्मान् स्वस्ति विरति दुर्गाणि विशातवे तस्मिन् धुन्ननावादिरितादि परिष्कृतनाजितकं सहमानमुग्रमग्निकं हुवेम परमात् सदस्तात् प्रोषणामो अध्वरेषु समाजहोतारभ्यच्च सस्मै स्वाञ्जाग्ने तन्मं प्रवेश्वास्मि कन्याकुमारी धीमहि तन्नो అద్దంకి సాయి పబ్లిక్ స్కూల్లో సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా చిత్రపటానికి బీఎస్పీ ఇన్ఛార్జి మందా జోసఫ్, నక్కా కాంతారావు, తాలూరి బాబురావు, రామారావు, భాస్కర్, నిరీక్షణ్ ప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సావిత్రిబాయి పూలే 1840 సంవత్సరం నుండి 1890 వరకు 50కి పైగా పాఠశాలలు స్థాపించారని జోసఫ్ తెలిపారు. అలాగే ఏపీ ఎన్టీఆర్ అసోసియేషన్ అధ్యక్షులు జిల్లా, అట్లాగే ఏపీఎస్ఆర్టీసీ యూనియన్ నాయకులు,
నరకాయ కాంతారావు గారు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించవలసిందిగా. ప్రధానంగా అవుతున్నారు ఆడవాళ్ళు అంటే ఆద్యురాలు ఏమే అక్షర జ్ఞానం నేర్పింది సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే. ఈరోజు ప్రధానంగా కాకుండా వివిధ హోదాల్లో రకరకాల పనులు చేస్తూ ధైర్యంగా తిరుగుతున్నారంటే దానికి ఆద్యులు వీళ్ళే. ఉదాహరణకు మనం కొన్ని హై స్కూల్లో మరి సరస్వతి అని నామకరణం చేసి విగ్రహాలు పెడుతున్నారు. మనం తప్పమట్టం కాదు, కానీ మొట్టమొదటి ఇండియాలో 1840 నుంచి చదువు చెప్పింది వీళ్ళిద్దరు. అంతకుముందు మెకాల్ ఎడ్యుకేషన్ అనేది ఒకటి ఉండేది. మెకాల్ అంటే మరి బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి ఒక ఎడ్యుకేషన్ పెట్టారు. అంతకుముందు నిషేధించిన ఎడ్యుకేషన్ని మెకాల ద్వారా మరి అందరూ చెప్పాలి. అయితే ఆ రోజుల్లో అది చాలా విలువైంది, చాలా ఖరీదైంది. అందరూ కూడా చదువుకోవడానికి లేని పరిస్థితులు భయంతో ఉండేవాళ్ళు. రాజులు పెద్ద పెద్ద భూస్వాములు పిల్లల్ని చదివించేవాళ్ళు. తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతి ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనార్టీస్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అద్దంకి శ్రీ ప్రకాశం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. విద్వాన్ జ్యోతి చంద్రమౌళి ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు, హెచ్ఎం బసవయ్య, ట్రెజరర్ చెన్నుపల్లి నాగేశ్వరరావు, మందా జోసఫ్, బండారు జై భీం చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. అమర్ రహే సావిత్రిబాయి పూలే. వెరీ గుడ్. పూలే గారిని స్మరించుకుంటూ మరి ఏర్పాటు చేసినటువంటి ఈ సభలో మరి ఇప్పుడు వచ్చిన మన అతిథులు మన పాఠశాలలో ఉన్నటువంటి సావిత్రిబాయి పూలే గారిని పొద్దున శ్వాసకుమార్ గారు ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఉత్సాహమైనటువంటి వాతావరణంలో ఏర్పాటు చేసినటువంటి ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబానికి కాబట్టి అదేవిధంగా కుటుంబం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఒంగోలు మండలం చేజర్లలో నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. భూమికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చే పాస్బుక్ యజమానుల హక్కు అని స్పష్టీకరణ. పీబీఆర్ హైస్కూల్ శతాబ్ది ఉత్సవాల సన్నాహక ర్యాలీ. పూర్వ ప్రస్తుత విద్యార్థుల ర్యాలీ ప్రారంభించిన పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య. 7న సీఎం చంద్రబాబు వెలుగొండ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. ఎలాంటి లోపాలకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఇన్ఛార్జి కలెక్టర్ రాజాబాబు ఆదేశం. డి న్యూస్లో నేటి మాట. అనాథాశ్రమాలను, వృద్ధాశ్రమాలను ఒకే చోట ఏర్పాటు చేయగలిగితే పిల్లలకు తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు పిల్లలు ఒకే చోట దొరుకుతారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.